నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేసి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. నల్లగొండను కార్పొరేషన్ గా మార్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుంచి నేరుగా భారీగా నిధులొస్తాయని, దీనివల్ల నల్లగొండ వేగంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు కానీ అన్ని వర్గాల లైట్లు కావచ్చు, ఆరోగ్య హాస్పిటల్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అన్ని విధాలుగా కార్పొరేషన్కు మెరుగైన సౌకర్యాలు వస్తాయని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటూ మనకు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు గతంలో కూడా మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి హంగు ఆర్భాటాలు తప్ప ప్రీతం నాయకులు మళ్ళీ కోమటిరెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి జరుగుతుంది. ఇదన్నీ జరగడానికి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా 2 సంవత్సరాల వరకు ఇబ్బంది పడి ఉంటుంది. తర్వాత మంచి రోజులు వస్తాయి మనకి. ఎందుకంటే ఈ వర్కులు నడుస్తున్నాయి కాబట్టి గల్లీలలో కానీ రోడ్ల మధ్యలో కానీ అండర్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కానీ వేస్తుంటే ఈ ప్రజలకు ఇబ్బంది అవుతుందని అందరికీ గమనించాల్సింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో నల్లగొండలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లను అన్ని డివిజన్లను గెలిపించే విధంగా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేషన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు వారికి నల్గొండ పట్టణ ప్రజల తరఫున అందరం మా కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండ పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాము. ఈ ఆమోదం చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ నల్గొండ మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ ఇచ్చాక ఫస్ట్ గ్రేడ్ స్పెషల్ గ్రేడ్, అలాగే ఈరోజు కార్పొరేషన్ చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దక్కుతుంది. వారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఏదైనా యూనివర్సిటీ తీసుకొని నల్లగొండలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్, రాష్ట్రంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ తాడిపత్రి నల్గొండనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ గతంలో తెచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ మొత్తం నల్గొండ 180 కిలోమీటర్లు నడుస్తుంది. 160 కిలోమీటర్ల సీసీ రోడ్లు సగం పూర్తయినాయి. ఇవన్నిటికీ గౌరవ మంత్రి గారు వారు ఎల్లవెల్ల అందరికీ అధికారులని వారు సమన్వయపరుస్తూ మా అందరి ముందు పెట్టి మా అందరి ద్వారా ఇవన్నీ పనులు చేపిస్తున్నందుకు వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతలు